ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబడే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 44వ వచనంలో, ప్రియరా, ఇదిగో ఒక మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుంచి పైకి లేచుచుండెను అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియరా, మేఘస్తంభము అనేటువంటి అంశం మీద మనము మొదటి అంశాన్ని మనం ధ్యానించుకున్నామండి. దేవుడు మేఘస్తంభం ద్వారా మనకు నేర్పించేటువంటి పాఠాన్ని గురించి మనం నేర్చుకున్నాము. ఈరోజు రెండో విషయాన్ని మనం నేర్చుకోబోతున్నామండి. దేవుడు ఈ యొక్క మేఘము లేకుంటే మేఘస్తంభము ద్వారా మనకు నేర్పించేటువంటి రెండో పాఠం ఏంటి? ప్రియులారా, యొక్క మొదటి రాజులు 17-18 వచనాలు మనం చదివామంటే, ప్రియులారా, ఇశ్రాయేలీలు జీవముగల దేవుడైనటువంటి యెహోవాని విడిచిపెట్టి వారు, ప్రియులారా, బయలుదేవత అనేటువంటి అన్య విగ్రహాన్ని వారు వెంబడిస్తున్నారు. తన యొక్క బిడ్డలను దానికి బలులర్పిస్తున్నారు. అందును బట్టి, ప్రియులారా, ఏలియా ప్రవక్తను దేవుడు పంపి 3.5 సంవత్సరము వర్షము మంచు కురవకుండా ఆ యొక్క ఆకాశాన్ని దేవుడు మూసివేస్తున్నాడు. ప్రియులారా, ఏలియాను దేవుడు మళ్ళీ పంపి ఆయన జీవముగల దేవుడు అని చెప్పి ఆయన నిరూపిస్తున్నాడు. ఆకాశం నుంచి అగ్నిని దింపి ఏలియా ప్రవక్త యెహోవా జీవముగల దేవుడని ఆయన నిరూపించినప్పుడు ప్రజలందరూ కూడా సాగిలపడి నమస్కరించి యెహోవాయే జీవముగల దేవుడు అని చెప్పి వారు ఒప్పుకుంటున్నారు. మళ్ళీ యెహోవా తట్టు తిరుగుతున్నారండి. ఎప్పుడైతే వారు తమ యొక్క జీవితాన్ని సరి చేసుకున్నారో వెంటనే అంతవరకు వారి దేశంలో ఉన్నటువంటి కరువును దేవుడు తొలగించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు ఏలియా ప్రవక్త ఒక పర్వతానికి వెళ్ళి తన యొక్క దాసునితో చెప్పుచున్నాడు, నువ్వు వెళ్ళి సముద్రం వైపు చూడని చెప్పి. అతను చూస్తున్నాడు, ఏమీ లేదు. ఆ ఏలియా ప్రవక్త అంటే మళ్ళీ నువ్వు 7 సార్లు పోయి నువ్వు చూడు అన్నప్పుడు 7వసారి అతను వెళ్ళి చూసినప్పుడు ఇదిగో సముద్రం నుంచి ఒక మనిషి యొక్క చెయ్యి అంత చిన్న మేఘము లేచుచుండెను అనేటువంటి మాటలు అతను తెలుపుతున్నాడు. ప్రియులారా, ఆ చిన్న మేఘము ప్రియులారా పెద్ద ఒక వర్షాన్ని కురిపించినట్లుగా మనము ఆ యొక్క అధ్యాయంలో చూడగలం. ప్రియులారా, ఈ యొక్క మేఘం ద్వారా దేవుడు మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటి? మన యొక్క తప్పులు, మన యొక్క పొరపాట్లు మనము సరి చేసుకున్నప్పుడు మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యలను, ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు తొలగించి మన మీద ఆశీర్వాదపు వర్షాన్ని ఆయన కుమ్మరించడానికి ఆయన సమర్థుడు అనేటువంటి దాన్ని ఈరోజు ఈ మేఘం ద్వారా రెండో పాఠాన్ని నేర్చుకుంటున్నాము. ప్రియులారా, ఎలాగైతే ఇశ్రాయేలు తను తాను సరిచేసుకున్నప్పుడు దేవుడు వారి మీద ఆ వర్షాన్ని కుమ్మరించాడు. అలాగనే ఈరోజు కూడా మన జీవితంలో మన ఆశీర్వాదాలకు అడ్డుగా ఉన్న ప్రతి ఒక్కదాన్ని మనం తొలగించుకున్నప్పుడు, మన జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు మనం కూడా దేవుడు దీవించడానికి ఆయన సమర్థుడిగా ఉంటున్నాడు. కాబట్టి మన పొరపాట్లు మనం సరి చేసుకుందామని చాలాసార్లు అంటాము, దేవుడిని దీవించడం లేదని అంటాము. కానీ మన పొరపాట్లకు, ఆశీర్వాదకు అడ్డుకు కారణము దేవుడు కాదండి, మన పొరపాట్లు సరి చేసుకున్నప్పుడు ఆయన మనం దీవించడానికి ఆయన సమర్థుడిగా ఉంటున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, ఎలాగ ఇశ్రాయేలు తన యొక్క తప్పులు సరిచేసుకున్నప్పుడు వారి మీద తండ్రి ఆశీర్వాదపు వర్షాన్ని కుమ్మరించారు, వారి యొక్క కరువులంతా కూడా తీర్చారు. మీ బిడ్డలు కూడా తండ్రి అయ్యా వారి యొక్క పొరపాట్లు సరిచేసుకుని తన జీవితాన్ని చక్కబెట్టుకున్నప్పుడు తండ్రి వారికి ఆశీర్వాదానికి అడ్డుబండలుగా ఉంటే ప్రతి ఒక్క సమస్యలను నువ్వు తొలగిస్తావని చెప్పి తండ్రి మాకు నేర్పిస్తున్న పాఠాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. మా జీవితంలో ఆశీర్వాదపు వర్షము కురువునుగా కానీ ప్రార్థిస్తున్నాను యేసయ్య నామములో తండ్రి. మీ బిడ్డల యొక్క జీవితంలో ఈ యొక్క వచనము 100% నెరవేరునుగా కానీ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రైజ్ ది లార్డ్.